విజయవాడలో ఇవాళ క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ జరగనుంది. ఈ వర్క్ షాప్ ను ఉదయం 10:30కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే దిగ్గజ ఐటీ సంస్థల ప్రతినిధులు విజయవాడకు హాజరయ్యారు. వీరికి నిన్న రాత్రి సీఎం చంద్రబాబు విందు ఇచ్చారు. దేశంలోనే తొలిసారిగా ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సహకారంతో క్వాంటమ్ వ్యాలీ పార్క్ ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 4,000 కోట్ల పెట్టుబడితో మొదటి విడతగా ప్రణాళిక రూపొందించింది. దేశంలోనే సైంటిస్టుల హబ్గా క్వాంటమ్ వ్యాలీ మారనుంది. డేటా సెంటర్లు, బయోటెక్, ఫిన్టెక్, డిఫెన్స్ టెక్, మెడికల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, డిజిటల్ విద్య వంటి రంగాలకు ఇది కేంద్ర బిందువుగా మారనుంది. ముఖ్యంగా డిఫెన్స్ రంగాలపై ప్రత్యేక దృష్టితో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్న ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో ఈ ప్రాజెక్టుకు గౌరవనీయ స్థానాన్ని కల్పించాలనుకుంటోంది. ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు కోసం అవసరమైన స్థలాన్ని గుర్తించి పనులు కూడా మొదలుపెట్టారు. 15 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణాలు, ఐటీ పార్కుల అభివృద్ధి, ఎక్స్క్లూజివ్ స్టార్టప్ జోన్లు, హై గ్రేడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, పరిశోధనా సంస్థల అనుబంధాలు ఇవన్నీ తొలి దశలో నిర్మించనున్నారు. భవిష్యత్తులో ప్రపంచాన్ని మలిచే ప్రధాన శక్తుల్లో ఒకటి క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, బయోటెక్నాలజీ అనే వాస్తవాన్ని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ వ్యాలీ అభివృద్ధికి ముందడుగు వేసినట్లయింది. దీనివల్ల ప్రత్యక్షంగా 1,50,000 ఉద్యోగాలు, పరోక్షంగా మరో 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2030-37 వరకు దశల వారీగా దీన్ని విస్తరించేందుకు 6,000 కోట్ల కేటాయింపులతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.